హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో హౌ ఐ ఇంప్రూవ్ మ్యాథ్స్, నేను ఎలా నా మ్యాథ్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాను మ్యాథ్స్ చేయడంలో. సో వితౌట్ కోచింగ్ సెల్ఫ్గా చదువుకొని అసలు ఎలా నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాను, నాకు ఎలాగ మ్యాథ్స్ మీద ఉన్న ఫియర్ పోయిందో ఈ వీడియోలో చెప్తాను. సో చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా ఫియర్, అంటే ఎలా చేయాలేమో కష్టమేమో అని ఫీల్ అవుతారు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినా కూడా మనము కాంపిటేటివ్లో మ్యాథ్స్ అనేది కొంచెం భయపడతాం. సో చాలా మంది ఎక్కువ రీజనింగే ప్రాక్టీస్ అవుతారు. నేను కూడా ఫస్ట్ రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ అయ్యేదాన్ని, మ్యాథ్స్ అలా నెగ్లెక్ట్ చేస్తుండేదాన్ని. బట్ మ్యాథ్స్ కూడా ఇంపార్టెంటే కదా, మ్యాథ్స్ కూడా మనం బాగా స్కోర్ చేస్తేనే మనకి మార్క్స్ బాగా వస్తాయి. సో ఫస్ట్ మ్యాథ్స్ అనేది ఎలా చేయాలి, అసలు మ్యాథ్స్ అంటే ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా మందికి మ్యాథ్స్లో అసలు ఏమేమి ఉంటాయి సిలబస్ కూడా కొంచెం క్లారిటీగా ఉండదు. సో వీడియోలో కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మ్యాథ్స్ మనకి సిలబస్ తెలియాలి. చాలా మందికి సిలబస్ తెలీదు. సిలబస్ అనేది మనం నోటిఫికేషన్కి అప్లై చేస్తాం కదా, లైక్ ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డి ఎంటీఎస్ ఏ ఎగ్జామ్ మీరు అప్లై చేసినా సో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా, అందులో ఆ పీడిఎఫ్లో మనకి సిలబస్ అనేది ఏంటనేది ఉంటుంది. సో మీరు అది ఒక బుక్లో నోట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇది సిలబస్ అని. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోరు, డైరెక్ట్గా హై లెవెల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతారు. సో బేసిక్ రాకుండా మీరు హై లెవెల్కి వెళ్తే యూజ్ ఉండదు. సో తర్వాత యాక్యురసీ, ప్రెజర్. ఎగ్జామినర్ ఎలా అంటే మనం అంత టెన్షన్లో అంత ప్రెజర్లో కూడా యాక్యురసీగా మనము క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నామా అనేది చూస్తాడు. మీకు నాలెడ్జ్ ఎంత ఉందా అని చూడ్డు. మీరు టైంలో మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా టైంలో మీరు క్వశ్చన్స్ పెట్టకపోతే వేస్ట్ కదా. సో అది అనమాట. సో అసలు మ్యాథ్స్లో ఏమేమి ఉంటాయో ముందు మీరు తెలుసుకోండి. అసలు మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ మూడు ఉంటాయి. అసలు అర్థమెటిక్ అంటే మనకి 10th వరకు ఉండే సిలబస్ని అర్థమెటిక్ అంటారు. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఇంటర్ నుంచి ఉండేదాన్ని ప్యూర్ మ్యాథ్స్ అంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనకి పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ ఇలా ఇచ్చి 5 క్వశ్చన్స్ అడుగుతాడు కదా. సో అది ఈ మూడు కలిపితేనే మనకి మ్యాథ్స్. సో మనకు అర్థమెటిక్ నుంచి అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ అయినా వస్తాయి, ప్యూర్ మ్యాథ్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుంటే మనకి ఇలా వస్తుంది ప్యాటర్న్. సో ఆ 15 క్వశ్చన్స్లో మనకి పర్సంటేజ్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ ఉంటాయి. మనకి ప్యూర్ మ్యాథ్స్లో ఎక్కువ ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ అయితే ఇంకా ఎక్కువ, ఎందుకంటే అక్కడ చాలా మనకి అక్కడ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, సిలబస్ ఎక్కువ ఉంటుంది. సిలబస్ ఎక్కువ ఉన్న దగ్గర నుంచే కదా వాడు క్వశ్చన్స్ ఎక్కువ తయారు చేయగలడు. సో అలా ఆలోచించాలి. మనకి ఇంటర్లింకింగ్ ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు అర్థమెటిక్లీ ఇవన్నీ ఉంటాయి, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్స్ అండ్ బిజినెస్, ప్రాఫిట్, పర్సంటేజ్, ఇలా మిక్చర్ అండ్ డెలికేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్. మీకు పర్సంటేజ్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ చేయగలరు, డేటా ఇంటర్ప్రిటేషన్ చేయగలరు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయగలరు. అంటే మెయిన్ మనకు అర్థమెటిక్లో పర్సంటేజ్ అనమాట. ఫస్ట్ ఈ 3 టాపిక్స్ నేర్చుకోండి, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్స్ అండ్ బిజినెస్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, మిక్చర్ అండ్ డెలిగేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. తర్వాత థర్డ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, బోట్స్ అండ్ పైప్స్, ఆ టాపిక్. ఇలా ఇంటర్లింకింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇంటర్లింకింగ్ చేసుకుంటేనే మనకి ఒకదానికొకటి కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇలా ప్రాక్టీస్ అవ్వండి. చెప్పాను కదా మనకి ప్యాటర్న్ చైనింగ్ అని, అంటే ఒక కాన్సెప్ట్కి కంప్లీట్ అయిపోతే ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళారనుకో, మనకి ఫస్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచే ఈ కాన్సెప్ట్ ఇంటర్లింక్ అయి ఉంటుంది, మనకి బాగా వస్తుంది కూడా. సో పర్సంటేజ్ అనేది హార్ట్ ఆఫ్ మ్యాథ్స్ అనమాట. ఇంకా అర్థమెటిక్లో పర్సంటేజ్ నేర్చుకుంటేనే ఇవన్నీ మనకి కంటిన్యూషన్గా ఉంటాయి. సో ఎక్కడి నుంచో క్వశ్చన్స్ ఇవ్వడండి. మనకి పర్సంటేజ్ అయితే సక్సెస్, డిస్కౌంట్, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, డిస్కౌంట్ ఇవ్వడం, ప్రాఫిట్ అండ్ లాస్లు, ఇలా అక్కడే మనకి కాన్సెప్ట్ తిప్పుతాడు. బట్ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్గా అడగడం ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అది నేర్చుకోండి. తర్వాత మనకి ఎగ్జామ్లో ఏదైనా ఉండాలంటే కాన్సెప్ట్ ప్లస్ స్పీడ్ అనమాట. మీరు కాన్సెప్ట్ ఎంత నేర్చుకున్నా స్పీడ్గా చేయకపోతే వేస్ట్ కదా, రెండు ఉంటేనే ఎగ్జామ్లో మనం సక్సెస్ అవుతాం. తర్వాత షార్ట్ కట్స్. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ షార్ట్ కట్స్ నేర్చేసుకుంటారు. షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ అయితే ఉండదు. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత షార్ట్ కట్స్తోనే మనం ఎగ్జామ్ చేయాలండి, లేకపోతే మనము టైంలో అటెంప్ట్ చేయలేం. బట్ షార్ట్ కటే మెయిన్ కాదు, కాన్సెప్ట్ నేర్చుకున్నాక షార్ట్ కట్. సో ఇలా చేయండి. తర్వాత 50 మాక్ టెస్ట్లు అయినా రాయాలి మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా. ఫస్ట్ మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటారు, కాన్సెప్ట్ వైజ్ ఆ టాపిక్ మీద మీకు ఎంత నాలెడ్జ్ వచ్చిందో చెక్ చేసుకోండి. తర్వాత ఓవరాల్ మాక్ టెస్ట్లు రాయండి, ఓకేనా.
మ్యాక్సిమం అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అవుతే మీరు చాలా టాపిక్స్ కవర్ చేయొచ్చు. సో ఇలా నేను చెప్పినట్టు మీరు A to Z ఫాలో అవుతే మీరు కూడా మ్యాథ్స్ అనేది మీకు భయము ఫియర్ అంతా పోద్ది. ఈజీగా కూడా మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా స్కోర్ చేయొచ్చు. సో ఇలా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు. సో దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. SSC ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.